Hi, hello, my dear beautiful students. Welcome to your favorite classes, that is PIT. ఈ రోజు మనము టార్గెట్ సిరీస్ కి సంబంధించిన మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, ఈ చాప్టర్ వచ్చేసి మీకు క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అయితే ఉంది. సో టార్గెట్ సిరీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సార్లు చెప్పినాను. ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే, అయితే ఈ సిరీస్లో ఎటువంటి క్వశ్చన్ తీసుకున్నారు సార్ అని అంటే గత 10 నుంచి 15 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువ రిపీట్ అయిన గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. అటువంటి క్వశ్చన్స్ అయితే ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా, రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా మనము క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి వెళ్ళి ఈరోజు మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏవి అంటే 2 మార్క్స్కి సంబంధించినవి అనమాట. ఓకేనా, రైట్. చలో చూడండి, చాలా సింపుల్. ఒక 5 క్వశ్చన్స్ ఏమో ఉన్నట్టున్నాయి దీంట్లో. ఓకే, 5 to 6 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. అమ్మీటర్కి వోల్ట్ మీటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అందరికీ తెలుసు, చిన్న కామన్ పాయింట్ ఏంటది? అమ్మీటర్ అనేది కరెంట్ని మెజర్ చేస్తుంది, వోల్ట్ మీటర్ అనేది వోల్టేజ్ని మెజర్ చేస్తుంది, అంతేనా? రైట్. అమ్మీటర్ ఎక్కడ కనెక్ట్ చేస్తామో సిరీస్లో, సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనమాట, అవునా? వోల్ట్ మీటర్ ఎట్లా కనెక్ట్ చేస్తామో ఒక సర్క్యూట్లో ప్యారలల్లో అయితే కనెక్ట్ చేస్తాం, అంతే కదా? ఎస్. నెక్స్ట్, ఇది అమ్మీటర్ ఏ విధంగా వస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కనెక్టింగ్ ఏ వెరీ స్మాల్ రెసిస్టెన్స్ కాల్డ్ as షంట్ రెసిస్టెన్స్, ఓకే, ఇన్ ప్యారలల్ టు ద గ్యాల్వనోమీటర్. ఒక గ్యాల్వనోమీటర్కి మనము ప్యారలల్గా ఒక స్మాల్ రెసిస్టెన్స్ కనుక పెట్టినాం అనుకోండి, ఓకే, స్మాల్ రెసిస్టెన్స్ని షంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, అప్పుడు ఇది అమ్మీటర్ లాగా మారిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఇదే గ్యాల్వనోమీటర్కి మనము గనక హై రెసిస్టెన్స్ అంటే లార్జ్ రెసిస్టెన్స్ని కనుక సిరీస్లో పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇది గ్యాల్వనోమీటర్ అనేది వోల్ట్ మీటర్ లాగా మారిపోతుంది. చూడండి, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కనెక్టింగ్ ఏ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ టు ఏ గ్యాల్వనోమీటర్, అంతేనా? సింపుల్. ఓకేనా? సో అమ్మీటర్కి వోల్ట్ మీటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇంకొకసారి చెప్తున్నాను. ఇదేమో కరెంట్ని మెజర్ చేస్తుంది, ఇదేమో వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. ఇదేమో సర్క్యూట్కి సిరీస్లో ఉంటుంది కదా, ఒక సర్క్యూట్లో సిరీస్లో కనెక్షన్ ఉంటుంది. ఇదేమో ప్యారలల్లో ఉంటుంది, అవునా? ఇంకోటి ఏంటి? సో ఒక గ్యాల్వనోమీటర్ అమ్మీటర్ లాగా మారాలంటే కంపల్సరీ ఒక స్మాల్ రెసిస్టెన్స్, దాన్నే షంట్ రెసిస్టెన్స్, ఓకే, ప్యారలల్గా పెట్టాలన్నమాట. అయితే ఈ గ్యాల్వనోమీటర్ అనేది అమ్మీటర్ లాగా మారిపోతుంది. ఇన్ కేస్ లార్జ్ రెసిస్టెన్స్ సిరీస్లో పెట్టినాం అనుకోండి, అది వోల్ట్ మీటర్ లాగా మారిపోతుంది అనమాట, అంతే. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ ఏ అమ్మీటర్? ఓకే, ఒక మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ అమ్మీటర్ లాగా ఏ విధంగా మారుతుంది? ఇప్పుడైతే చెప్పినాను ఈ విధంగా మారుతుంది నాన్న. సో ఒక గ్యాల్వనోమీటర్కి చాలా చిన్న రెసిస్టెన్స్ అంటే స్మాల్ రెసిస్టెన్స్ కాల్డ్ షంట్ రెసిస్టెన్స్ ప్యారలల్గా పెట్టాలి, అవునా? అప్పుడు ఈ గ్యాల్వనోమీటర్ అనేది అమ్మీటర్ లాగా మారిపోతుంది. చూడండి, ఏ గ్యాల్వనోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్ బై కనెక్టింగ్ ఏ వెరీ స్మాల్ రెసిస్టెన్స్ అంటే షంట్ రెసిస్టెన్స్, ఓకే, ఇన్ ప్యారలల్ టు ఇట్, అంతేనా? రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ ఇంటూ వోల్ట్ మీటర్? చాలా సింపుల్ కదా ఇది కూడా. ఎస్, ఇంతకుముందే ఫస్ట్ క్వశ్చన్లోనే అయితే వచ్చింది కదా. ఒక చిన్న పాయింట్ అంతే. ఏంటి నాన్న? గ్యాల్వనోమీటర్కి మనము సిరీస్లో, ఓకే, ఒక హై రెసిస్టెన్స్ అనేది కనెక్షన్ ఇవ్వాలి. అయితే గ్యాల్వనోమీటర్ అనేది వోల్ట్ మీటర్ లాగా మారిపోతుంది. ఇగో చూడండి, ఏ గ్యాల్వనోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్ మీటర్ బై కనెక్టింగ్ ఏ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, అంతే. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్? ఓకే, చూడండి, దీన్ని దేనిపైన అంటే ఇది చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ దేనిపైన ఆధారపడుతున్నది అంటే చూడండి, వెన్ ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్, అవునా? రైట్. సో ఇక్కడ టార్క్ అంతే కదా, ఒక కాయిల్లో కరెంట్ అయితే మూవ్ అవుతున్నది నాన్న. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే దాన్ని పెట్టినారు, ఏమైతుంది? అక్కడ తిరుగుతుంది కదా, అందరికీ తెలుసు కదా.
అవునా? గ్యాలనోమీటర్ చూస్తున్నారా అందరూ? ఓకే, అది ఆ నీడిల్ అనేది సెంటర్లో ఉంటుంది. కరెంట్ ఎంత కరెంట్ ఫ్లో అయితే అంత డిఫ్లెక్షన్ మీకు కనిపిస్తుంది. కరెంట్ తక్కువ అయితే తక్కువ డిఫ్లెక్షన్, అంతేనా? రైట్. అంటే మొత్తానికి దీనిలో మెయిన్ ఏంటి, కరెంట్ ఇన్ ద కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిఫ్లెక్టింగ్ యాంగిల్ అనమాట. జస్ట్ ఈ 2 పాయింట్లు రాస్తే మీకు 2 మార్కులు పడిపోయినట్టే. ఓకేనా? క్లియర్గా అర్థమైపోయిందా? ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్. ఓకేనా? ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్లో కనుక ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ గనక మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే, ఇక్కడ చూడండి, ఎవరైతే జేఈకి నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అయినారో వాళ్ళకి ఇది నథింగ్. జస్ట్ క్వశ్చన్ చూసి వాళ్ళు రాసుకుంటే వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే ఎన్నో ఈ కాన్సెప్ట్లు క్లియర్ అయిపోతాయి, ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. కానీ ఎవరైతే సార్ ఎగ్జామ్ ఓ 1 monthలో ఉన్నది అని అంటే ఇప్పుడు కొత్తగా బుక్ ఓపెన్ చేస్తారు చూడండి, అటువంటి స్టూడెంట్స్ కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే దానికంటే మించి ఛాన్స్ ఏం లేదు. ఇక సంవత్సరం మొత్తం నేను నెల రోజుల్లో డీటెయిల్గా డెప్త్గా జేఈ మెయిన్స్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటా అంటే ఇక్కడ వరకు వస్తుంది, అది ఇంపాసిబుల్ అది. ఓకేనా? సో తక్కువ టైంలో జస్ట్ కీ పాయింట్స్ మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్, what is the smallest value of current that can be measured with a moving coil galvanometer? ఓకే, ఎంత కరెంట్ని మెజర్ చేయగలుగుతుంది అంటే చిన్న కరెంట్ 10⁻⁻9 amperes ని మెజర్ చేయగలుగుతుంది అది. ఓకేనా? ఎంత చిన్న కరెంట్ని కూడా మెజర్ చేయగలుగుతుంది. ఓకేనా? 10⁻⁻9 ampere is the smallest order of current that can be measured with a moving coil galvanometer. చూసింట ఎంత గింత, ఇది ఒకటే వర్డ్ మీరు రాయాల్సిందే, అంతే కదా, చిన్నది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్? ఇదైతే అందరు తెలిసిన విషయమే కదా. ఏంటి నాన్న? ఇగో, వెన్ ఎవర్ ఏ కరెంట్ ఈస్ పాస్ త్రూ ఏ కండక్టర్, ఒక వైర్ లోపల కరెంట్ అయితే మూవ్ అవుతున్నది, ఏమైతుంది, చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అవునా? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లేదా కర్ రూల్ అంటాం కదా, రైట్ హ్యాండ్ కర్ రూల్. రైట్. సో చూడండి, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ప్రొడ్యూస్ అరౌండ్ ద కరెంట్, అరౌండ్ ద కండక్టర్ క్యారింగ్ ద కరెంట్, అంతే కదా. అవునా? కరెంట్ ఏమో ఈ డైరెక్షన్లో పోతున్నది, రైట్ హ్యాండ్ తీసుకోండి, ఇట్లా పెట్టండి. ఓకే, సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్లో మీ థంబ్ అనేది పెట్టండి. ఓకే, ఈ ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండికేట్ చేస్తుంది, అంతే. ఓకే, ఇతను ఏం చెప్పిండంటే ఇదే చెప్పిండు, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నాడు. ఓకే, దానికి ఇంపార్టెన్స్ ఏంటి చూడండి, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ ఎక్స్పెరిమెంట్, అంతే కదా. చార్జ్ ఫ్లో అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంతేనా. ఇట్ షోస్ దట్ ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు మోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్. అవునా? చార్జ్ మూవ్ అవడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతున్నది, అంతేనా కదా. అవునా? రైట్. సో కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చుట్టుపక్కల ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, స్టేట్ యాంపియర్స్ లా అండ్ బయట్స్ అవెట్ లా. యాంపియర్స్ లా అది, ఇది పక్కగా మీరైతే డెఫినేషన్ అయితే రాయాలి. ఓకే, ఆ డెఫినేషన్ ఏంటి అంటే ఇది చూడండి, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఓకే, అరౌండ్ ఏ క్లోజ్డ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్ ద నెట్ కరెంట్. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాల్సిందే నాన్న. దీని సింపుల్ ఇదే. ఓకే, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద క్లోజ్డ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్ ఆఫ్ కరెంట్ ప్రెసెంట్ ఇన్ దట్ కర్వ్ అనమాట. ఓకేనా? ఆ కరెంట్ ప్రెసెంట్ ఇన్ దట్ లూప్, ఆ లోపల ఉన్న నెట్ కరెంట్ అయితే తీసుకుంటాం అనమాట. ఓకేనా? క్లియర్ అయినా? ఏం క్లియర్ కాకుండా కానీ గుర్తుపెట్టుకోండి, పక్కా ఇది మాత్రం బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బై హార్ట్ అయితే చేయాల్సిందే. ఓకేనా? ఎందుకంటే ఈ ఫార్ములాను ఉపయోగించి ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేసే ఉంటారు. అవునా? ఎవరైతే జేఈకి నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అయినారో. అవునా? ఇది బోర్డ్ ఎగ్జామ్ రిలేటెడ్ కాబట్టి పక్కా మీరైతే ఉన్న డెఫినేషన్ అయితే ప్రాపర్గా రాయాలి, ఫార్ములా అయితే రాయాలి. ఓకేనా? ఇది దీనిది బయట్ సాబెట్లా, అది అందరికీ ఫార్ములా తెలుసు కదా. అవునా? సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, okay, produced at a point, the magnetic field produced at a point due to the current carrying conductor is directly proportional to the current. అవునా? ఇంకా
డిఎల్. ఓకే, ఇట్స్ స్మాలెస్ట్ లెంత్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సైన్ థీటా యాంగిల్, నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అవునా, రైట్. సో ఫైనల్గా మీకు మీరు ఎట్లా రాసుకోవచ్చు దీన్ని కంప్లీట్గా? ఐ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. అవునా, ఇక్కడ సారీ ప్రొపోర్షనాలిటీ సింబల్ వస్తుంది కదా, అంతేనా కదా? రైట్. ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? μ0/4π అయితే వస్తుంది అన్న. ఓకే, సో ఫైనల్గా ఐ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. బయట్ సాబెట్లా అది. ఓకే, డిబి కదా, ఇక్కడ డిబి ఉన్నది, డిబి. ఓకే, μ0/4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇది కీ పాయింట్ అన్న, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏం లేదు, ఇగో ఒక వైర్ లోపల కరెంట్ అయితే ఫ్లో అవుతున్నది, చిన్న ఎలిమెంటరీ లెంత్ అయితే తీసుకుంటున్నాను డిఎల్. సో ఇక్కడ ఈ పాయింట్ పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉన్నదంటే ఈ నుంచి ఆర్ అనే దూరంలో ఉన్నది. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా. ఓకేనా, అయితే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనిపైన ఆధారపడుతుందంటే ఈ వైర్ లోపల వెళ్ళే కరెంట్ పైన ఆధారపడుతున్నది, దీని లెంత్ పైన ఆధారపడుతున్నది, ఈ థీటా అంటే సైన్ థీటా పైన ఆధారపడుతున్నది, ఇంకా అది ఎంత దూరంలో ఉన్నది దానిపైన ఆధారపడుతున్నది. ఓకే, ఈ 4 పాయింట్లు మీకు రాసిందనుకోండి పక్కా మీకు 2 మార్క్స్ అయితే పడిపోతాయి నాన్న. ఓకేనా, సో రెండు డెఫినేషన్లు అయితే అడిగితే ఒకే డెఫినేషన్ అడగవచ్చు. ఆ డెఫినేషన్ రాసినందుకు 1 మార్కు, ఫార్ములా రాసినందుకు 1 మార్కు. ఓకే, అట్లానే బయట్ సాబెట్లాలో కూడా డెఫినేషన్ రాసినందుకు 1 మార్కు, ఫార్ములా రాసినందుకు 1 మార్కు అన్నమాట. ఓకేనా, ఓకే. సో చూడండి, ఈ బయట్ సాబెట్లాలో ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డిబి డ్యూ టు ద స్మాల్ ఎలిమెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సెకండ్ పాయింట్ ఏంటి? లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? సైన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఓకే, రేడియల్ వెక్టర్ అండ్ డిఎల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్ స్క్వేర్. ఓకే, ఇక ఫైనల్లీ ఇదేనా నేను రాసింది చూసిర్రా? డిబి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ డిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఓకే, ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే μ0/4π అయితే వచ్చింది. అవునా, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇంతే రాయండి. సో 2 మార్కులు అయితే పడిపోతాయి. ఈ 2 మార్కులకు రామాయణం మహాభారతం రాసే అవసరం లేదు, జస్ట్ కీ పాయింట్స్ ఉంటాయి, అవి మాత్రం పక్కా అయితే రాయాలి. ఓకేనా, నెక్స్ట్, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ ఎండ్ టర్న్ క్యారీస్ ఏ కరెంట్ ఐ. వాట్ ఈస్ అ మ్యాగ్నెటిక్ మూమెంట్? ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటి అంటే కరెంట్ ఇంటూ ఏరియా అనమాట. ఓకేనా, ఒక కాయిల్లో కరెంట్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది కదా, దానికి ఏరియా కూడా ఉంటుంది కదా, ఆ కాయిల్ యొక్క ఏరియా అనమాట. ఓకే, అయితే ఇక్కడ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయనుకోండి, ముందర n పెట్టండి అంతే, ఇంకేం లేదు, ఇదే ఫార్ములా. ఓకే, మొత్తానికి ఏమొచ్చింది? m ఈజ్ ఈక్వల్ టు ni. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఇంతేనా ఇక? ఓకేనా, రైట్. మొత్తానికి అయితే అర్థమైంది కదా, ni పై ఆర్ స్క్వేర్, ఇంతే, సింపుల్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఇండికేటెడ్ బై సింబల్ క్యాపిటల్ M. దాని ఫార్ములా ఏంటి? కరెంట్ ఇంటూ ఏరియా. టర్న్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ టర్న్స్, ఓకే, ముందట n పెట్టాలన్నమాట. ఓకే, కాయిల్ ఒకటే కాయిల్ ఉంటే I ఇంటూ ఏ, నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంటే ni, అంతే. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ అ ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఆఫ్ ఎ లెంత్ L carrying a current I placed in magnetic field of induction B? When does it becomes the maximum? Okay, సో మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇది చాలా అంటే చాలా సింపుల్ అన్న. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని పెట్టినాం అనుకోండి. ఓకే, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఓకే, ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఇక మీ ఇష్టం ఎట్లన్నా పెట్టుకోండి, ఇక దానిపైన ఓకే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల. ఓకే, ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనిలో కరెంట్ క్యారింగ్ వైర్ని అయితే పెట్టినారు. ఏమైతుందంటే దానిపైన ఒక ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. ఆ యాక్ట్ అయిన ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే బిల్ సైన్ థీటా. ఏంటది? BIL సైన్ థీటా, బిల్ సైన్ థీటా. ఓకేనా, సో దీన్ని మీరు వెక్టర్ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఆ వెక్టర్ ఫార్ములా ఏంటి అంటే
ఎల్ బార్ క్రాస్ బి బార్ ఇంటూ ఐ అన్నమాట. ఓకేనా? ఎస్. సో ఎల్బి క్రాస్ ప్రోడక్ట్లో ఉంటుంది అనమాట. ఇది వెక్టర్ ప్రోడక్ట్లో అంటాము. ఇది క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది కాబట్టి ఎట్లన్నా సైన్ థీటా అయితే మీకైతే వస్తుంది. అవునా? అంతేనా కదా? ఎల్ నుంచి వెళ్ళి బీకి అయితే వెళ్ళాలన్నమాట. ఏ డైరెక్షన్లో అయితే కరెంట్ పోతున్నదో ఆ డైరెక్షన్లో ఎల్ అయితే తీసుకుంటామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వైపు అయితే మూవ్ కావాలి. ఓకే, ఇక మీకు ఇవన్నీ రూల్స్ అన్ని ప్రాపర్గా తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక కొత్తగా ఇప్పుడు అవుతున్నారు కాబట్టి కొన్ని పాయింట్స్ అయితే బయాట్ చేయాల్సిందే, వేరే ఛాన్స్ లేదు ఇక. ఓకేనా? రైట్ హ్యాండ్ తీసుకోవాలి, కరెంట్ ఏమో పైకి పోతున్నది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో అటు సైడ్ పోతున్నది. ఎల్ టు బి, ఎల్ ఏమో పైన, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో అటు. ఓకే, సో ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏమొచ్చింది? ఇన్వర్స్, అంటే కే క్యాప్ అని రాస్తాం అన్నమాట అట్లా. ఓకేనా? ఎస్. సో లోపల పోతే మైనస్ కే క్యాప్ అన్న రాసుకోండి, లేదా ప్లస్ కే క్యాప్ అన్న రాసుకోండి, మీ ఇష్టం ఇక. రైట్. సో ఫైనల్లీ ఏమొచ్చింది? సో ఇక మనము క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం కాబట్టి సైన్ థీటా అయితే వస్తుంది. ఈ ఫార్ములా అండి. మాక్సిమం ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుందంటే ఇఫ్ థీటా ఈక్వల్ 90 degrees. ఇఫ్ థీటా ఈక్వల్ టు 90 degrees ఫోర్స్ ఈజ్ మాక్సిమం. అంతే. అప్పుడు ఏమొస్తుంది నాన్న? బిఐఎల్. అంతేనా? ఇక్కడ క్యాపిటల్ ఐ రాసినాక అంతే, ఇక్కడ స్మాల్ ఐ రాసుకున్నాడు అంతే, ఇంక పెద్ద తేడా ఏం లేదు. ఓకే, ఈ వైర్ లోపల స్మాల్ ఐ కూడా రాసుకోండి వెళ్ళే కరెంట్ని. ఓకేనా? చలో, క్లియరేనా? రైట్, క్లియర్. ఇఫ్ థీటా ఈక్వల్ 90 degrees దెన్ ఫోర్స్ ఇస్ మాక్సిమం. అంతే. ఇది ఒక పాయింట్ రాయండి. ఇఫ్ థీటా ఈక్వల్ 90 degrees దెన్ ఫోర్స్ ఇస్ మాక్సిమం అని రాయండి. అంతే. 2 మార్కులు అయితే పడిపోతాయి నాన్న. ఓకే, సో 2 మార్క్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. దీనిలో నుంచి పక్కా మీకైతే క్వశ్చన్స్ అయితే దిగుతాయి నాన్న. ఓకేనా? సో మంచిగా చదువుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ అన్న. ఉంటాను మరి, బాయ్.